అనామిక విషయంలో కళ్యాణ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంతగా ప్రేమించాడో తను అంతగా మోసం చేసేసరికి కళ్యాణ్ దాన్ని తీసుకోలేకపోతాడు. అనామిక ఏనా నా కవితల్ని నన్ను ఎంతగానో ఇష్టపడింది. నన్ను ఒక రకంగా ఆరాధించింది. ఆ అమ్మాయే నన్ను ఇప్పుడు రోడ్డు మీదకి ఈడ్చి కోర్టుకి ఈడ్చి మీడియా ముందు నన్ను ఒక దోషిలాగా నిలబెట్టింది అని అయితే బాధపడుతూ ఉంటే, ఇక లాయర్ ఏమంటాడంటే కోర్టుకి ఏదైనా సాక్ష్యం రూపంలో కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన కేసు అలాంటిది. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటే, దానిలక్ష్మి భర్త భార్యను మంచిగా చూసుకోవడానికి కూడా సాక్ష్యాలు కావాలా? అవి ఎక్కడి నుంచి తీసుకురాగాలి అనేది అంటూ ఉంటే అనామిక వస్తుంది. వాళ్ళు సాక్ష్యాలు తీసుకురాలేరు. దీనికి పరిష్కారం ఒకటే. నన్ను క్షమించు అని అడిగి ఇంటికి తీసుకొని వెళ్తే ఈ కేసు నేను వాపస్ తీసుకుంటాను అని చాలా పొగరుగా సమాధానం చెప్తుంది అనామిక. అయితే కళ్యాణ్ ఒకే మాట అంటాడు, నిన్ను ప్రేమించి ఇంటికి తీసుకుని వెళ్ళి నేను ఒకసారి మోసపోయాను, మరలా రెండోసారి తీసుకుని వెళ్ళి నేను మోసపోను అనేది చెప్పడంతో అనామిక కోప్పడుతుంది. అనామికను చూసి రాజ్ కానీ కావ్య కానీ చాలా కోపంతో ఊగిపోతూ లేని సంబంధాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించి కళ్యాణ్ని దుగ్గిరాల కుటుంబం మొత్తం పొరువుని బజార్న పెట్టేసింది అంటూ కోపంతో ఉంటారు అందరు.